ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. నా భర్తతోటి స్నేహకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నోర్ముయ్ 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 నువ్వేమైనా పెద్ద త్యాగశీలిని అనుకుంటున్నావా? ఇది త్యాగం కాదత్తయ్య, ధర్మం. కట్టుకున్న వాణ్ణి దానం చేయమని ఏ ధర్మం చెప్పింది? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చెరామి అని పెళ్లిలో చెప్పిస్తారు. అది మగవాడికే కాదు, ఆడదానికి వర్తిస్తుంది. ఏ క్షణంలో అయినా ఎలాంటి పరిస్థితిలో అయినా భార్యని భర్త, భర్తని భార్య వదలకూడదు. ఇది మన ధర్మం. నీ అంతట నువ్వు తాళి తీసేసి ఇంకొకరికి ఇచ్చేయడానికి అది వస్తువు కాదు, నూరేళ్ల బంధం, విడదీయలేని సంబంధం. ఆయన నా మెళ్ళో తాళి కట్టినప్పుడే నేను ఆయనకి ఆస్తిగా మారిపోయాను. అలాగే ఆయన్ని నా ఆస్తిగా మార్చుకున్నాను. సో ఆయన్ని దానం చేసే హక్కు నాకుంది. మొండిగా వాదించుకో. వాడు నీకు భర్తగా మారడానికి ముందు వాడు నా కొడుకు. నా కొడుక్కి ఎవరు భార్యగా ఉండాలో, ఈ ఇంట్లో ఎవరు కోడలిగా ఉండాలో నిర్ణయించాల్సింది నేను, నువ్వు కాదు. చంద్రిక మాత్రమే ఈ ఇంటి కోడలు. స్నేహ ఇక్కడ ఉండదు, ఉండనివ్వను. దాన్ని బయటికి పంపించినా ఏ లోటు రానివ్వను, కానీ ఇక్కడ మాత్రం ఉండనివ్వను. అది కాదత్తయ్య. That's all! That's all! That's all! That's all! That's all! చాలా థ్యాంక్స్ నేహ. ఎందుకు? నా మాట గౌరవించి నీ నిర్ణయం మార్చుకున్నావు కదా, అందుకు. అత్తయ్య గారు అలా మాట్లాడటం తప్పే. ఆవిడ మాటలు నీ మనసుకి ఎంత బాధ కలిగించాయో నేను అర్థం చేసుకోగలను. ఆవిడకి నిజం తెలియదు కదా, అందుకే అలా మాట్లాడారు. అందుకే ఆవిడ తరపున నేను సారీ చెప్తున్నాను. అత్తయ్య మాటలకి నేను అస్సలు ఫీల్ కాలేదు. నేను ఫీల్ అయింది నీ మాటలకి చంద్రిక. నా మాటలుగా? ఎందుకు? నేను నిన్నేమన్నాను స్నేహ? ఏమన్నావో నాకే తెలుసు. నన్ను ఆల్మోస్ట్ బెదిరించి ఇక్కడ ఆపేసావు చంద్రిక. కానీ దీనివల్ల నువ్వు సాధించేదేంటో నాకైతే అర్థం కావడం లేదు. నిన్ను ఆపడానికి నేనేం చేశానో తెలీదు, కానీ నువ్వు గనక ఇల్లు దాటి వెళ్తే ఏమైపోతావో నాకు తెలుసు. గాయపడిన మనసు, దెబ్బ తగిలిన జీవితం, విసిగిపోయిన పరిస్థితులు మనిషిని ఎటువైపు నడిపిస్తాయో అర్థం చేసుకోగలను స్నేహ. ఇప్పటికే ఈ కుటుంబం కోసం, భరత్ గారి కోసం, నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేశావు. మాతృత్వాన్ని కూడా పోగొట్టుకొని 3 వర్ణ జీవితంలా నిలబడ్డావు. ఇప్పుడు నిన్ను ఆపడం అంటే నిన్ను కాపాడుకోవడం. అందుకే బెదిరించి ఆపాల్సి వచ్చింది. నీ మొండితనం ఏంటో నాకు తెలుసు కాబట్టి ఆగిపోయాను చంద్రిక. భరత్ గారు మోసపోయి నీ విషయంలో తప్పు చేస్తే దానికి ఆయన్ని క్షమించలేక వెళ్ళిపోయావు. నీ కోపం, నీ పట్టుదల ఎలాంటిదో చూశాను. నేను వెళ్తే నువ్వు కూడా వెళ్ళిపోతావు.
మళ్ళీ నువ్వు భరత్ గారు దూరం అవుతారు. అందుకే ఆగిపోయాను. చూసావా, ఇందులో కూడా నీకు భరత్ గారి మీదున్న ప్రేమే కనిపిస్తోంది. ఏమంటున్నావు చంద్రిక? అవును, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతే భరత్ గారు ఎక్కడ బాధపడతారో, ఆయన ఎక్కడ ఒంటరైపోతారో అనే బాధ కాదు, ప్రేమ. చంద్రిక, నీకు నిజంగా పిచ్చి పట్టింది చంద్రిక. నాకు భరత్ గారి మీదున్నది ప్రేమ కాదు, అభిమానం. మనం అభిమానించే మనుషులు ఎప్పుడు మనం బాగుండాలని కోరుకుంటాం. భరత్ గారికి నువ్వంటే ఇష్టం. నువ్వు పక్కన ఉంటేనే ఆయన ఆనందంగా ఉంటారు. నీకు భరత్ గారంటే అభిమానం, కానీ నాకు నీ మీద అభిమానం. అందుకే మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను. నిర్ణయం నువ్వు తీసుకుంటే సరిపోదు చంద్రిక, దానికి భరత్ గారు కూడా ఒప్పుకోవాలి. అరే, అసలు నువ్వు దూరం అయితేనే ఆయన ఒక సన్యాసిలా బతికాడు. నీ పేరే తలుచుకుంటూ నీ ధ్యానంలో ఒక భక్తుళ్ళ నిన్నే కొలుస్తూ నీ లోకంలోనే ఉండిపోయాడు. అలాంటి మనిషి నిన్ను కాదని నన్నెలా చేసుకుంటాడు? మామూలుగా అయితే ఒప్పుకోరు స్నేహ, కానీ నీకు జరిగిన నష్టం గురించి తెలిస్తే? అంటే భరత్ గారికి చెప్తావా? అది దాస్తే మాత్రం దాగేదా? ఈ రోజు కాకపోతే రేపైనా ఈ విషయం తెలుస్తుంది. నీ జీవితంలో నీకు పిల్లలు పుట్టరని తెలిస్తే ఆయన ఖచ్చితంగా నీ మెళ్ళో తాళి కడతారు. నీ తాళి లాగేసి నా మెళ్ళో కట్టుకునే కంటే జీవితాంతం నేను గొడ్రాలిగా బతకడం నయం చంద్రిక. నువ్వు కాదంటే నా నిర్ణయం మరోలా ఉంటుంది స్నేహ. రుద్రాణి, ఈ రోజు ఆ భరత్ గాడు అయిపోయాడే. వాణ్ణి లేపేసి ఆ శవాన్ని నీకు చూపించి మరీ వెళ్తాను. ఎంత అందంగా ఉన్నావు భరత్. నిన్ను చూస్తూనే జీవితం హాయిగా గడిపేయాలనిపిస్తుంది. నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోవడం లేదు భరత్. చంద్రిక నీతో పాటు ఉండదు. నీకు స్నేహకి పెళ్లి చెయ్యాలని నీకు దూరంగా ఉంటుంది. నువ్వు గదిలో ఒంటరిగా ఉంటావు. నా రాక తెలిసి ఎక్కడ నిద్ర లేస్తావో అని లేవకుండా స్లీపింగ్ పిల్ పాలలో కలిపాను భరత్. ఐఎమ్ సారీ. I can't help it. గతం మర్చిపోయినట్టు డ్రామా ఆడినప్పటి నుంచి నిన్ను తనివి తీరా చూసుకోవడానికి కూడా కుదరడం లేదు. ఇదేంటి ఈ టైంలో ఇక్కడుంది? ఇది ఉండగా భరత్ గారిని చంపడం కుదరదే. దీన్ని కూడా లేపేస్తే ఒక పని అయిపోతుంది. ఆ వర్మగాడు నిన్ను చంపాలని చాలా ప్లాన్లు వేస్తున్నాడు భరత్. వాణ్ణి లాక్ చేసి స్టోర్ రూంలో పడేశాను. వాడి పెళ్ళాం విలవిల్లాడిపోతుంది. వాళ్ళిద్దరూ నీ మీదకి మనుషుల్ని పంపించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నేనుండగా నీ జోలికి రావడం ఎవరి వలనైనా అవుతుందా? షూట్ చేసి పడైను. దీని ప్రేమ తగలయ్యా. ఇదేంట్రా పిశాచలా తగులుకుంది. ఇది ఇలా కాపలా ఉంటే ఇక నేను వాణ్ణెలా చంపేది? భరత్,
నువ్వు నా లైఫ్ రా. నువ్వు లేకపోతే నేనుండను. నువ్వు చీ కొట్టినా చీదరించుకున్నా నిన్ను మాత్రం వదలను. నా ఊపిరున్నంత వరకు నిన్ను కాపాడుకుంటాను. భరత్, నువ్వు నన్ను ఎన్నిసార్లు దూరం చెయ్యాలని చూసినా నేను మాత్రం నీకు దూరం కాలేకపోతున్నాను. ఎందుకంటే నీకు దూరం అయితే నేనుండలేను భరత్. నీకోసమే గతం మర్చిపోయినట్టు డ్రామా ఆడాల్సొచ్చింది. ఇలా చేశాను కాబట్టే ఆ వర్మగాడు నా చేతికి దొరికాడు. ఆ వర్మగాడి మనసు మారేంత వరకు వాణ్ణి వదిలిపెట్టను. తప్పించుకోవాలని చూస్తే నిర్దాక్షిణ్యంగా పిట్టని కాల్చినట్టు కాల్చి పడేస్తాను. ఛా! ఈ పిచ్చి తిన ప్లాన్ అంతా పాడు చేసింది. భరత్, నిన్ను వదిలేది లేదు. అవకాశం చూసి నిన్ను లేపేస్తాను. స్నేహ, నువ్వు లోపలికి వెళ్ళు. నేను చెప్పింది నీకు గుర్తుంది కదా? నా నిర్ణయం ఏంటో చాలా క్లియర్గా చెప్పాను. అందులో ఏ మార్పు లేదు. ఎటు వెళ్తావో నువ్వే తేల్చుకో. అసలు చంద్రిక ఎందుకు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తోంది? తన భర్తని ప్రేమించింది అని తెలిసినా స్నేహని ఎందుకు బయటికి పంపించటం లేదు? ఎందుకు తనని వెనకేసుకుని వస్తుంది? కారణం ఏమై ఉంటుంది? మీనాక్షి గారు, నువ్వా? ఏంటిలా వచ్చావు? నేను తప్పు చేశానో మంచి చేశానో నాకు అర్థం కావట్లేదండి. మీరు చెప్పండి. స్నేహ భరత్ గారిని ప్రేమించిందని మీతో చెప్పడం తప్పా అండి? తప్పు కాదు. అయినా తప్పు అని నీకెవరు చెప్పారు? మరి ఎందుకండి చంద్రిక గారు అలా నా మీద కోపడుతున్నారు? నేనేం చేశానండి? మీరే చెప్పండి. అటు చూస్తే స్నేహ ఏడుస్తుంది, చంద్రిక వెళ్ళి భరత్ గారిని పెళ్లి చేసుకోమని చెప్తుందేంటండి? అలా చెప్తుందా? అవునండి, నేను విన్నాను. అయినా కట్టుకున్న భర్తని అలా ఇంకొకరికి ఇచ్చేయడం ఏంటండి? తప్పు కదూ? అమ్మో, ఇది చాలా తెలివిగా నిపురా చేస్తుంది కదా. ఇది అమాయకురాళ్ళ నటిస్తూ బాగానే గొడవలు పెడుతుంది. అసలైతే చంద్రిక కంటే స్నేహదే తప్పెక్కువ ఉందండి. మీరు స్నేహని ఇంట్లో నుంచి పంపించారంటే ఆ సగం ప్రాబ్లమ్స్ పోయినట్టేనండి. నేను పంపించినా ఆ చంద్రిక వెళ్ళనివ్వటం లేదు కదా. అడ్డుపడి లోపలికి పంపించింది. ఆవిడ అలాగే అంటుందండి. కానీ మీరు చెయ్యాల్సింది చెయ్యండి. చంద్రిక గారికి తెలియకుండా స్నేహని పంపించేయండి. ఓ, అయితే స్నేహకి టెండర్ పెట్టిందా? చెప్తా. రుద్రాణి గారు, మీరింతసేపు ఇక్కడ ఉండకూడదు. మీరు టాబ్లెట్లు వేసుకుని నిద్రపోవాలి కదా. పదండి. నేను టాబ్లెట్స్ వేసుకున్నాను నీరజ గారు. మీరెళ్ళి నిద్రపోండి. నేను కాసేపు మీనాక్షి గారితో మాట్లాడి వస్తాను. ఆవిడతో మీకు మాటలేంటండి? ఆవిడేమైనా మీకు చుట్టమా పక్కమా? నీరజ గారు, మీరు వెళ్ళి పడుకోండి. నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? నేను మీ చుట్టాన్నా ఫ్రెండ్నా? కాదు కదా.
ఏం కాకపోయినా మీ బాధ్యత నాది. హా అలాగే నేనేం కాకపోయినా ఈ ఇంట్లో ఉంటున్నాను కదా, ఈ ఇంటి బాధ్యత నాది. ఆవిడ బాధపడితే నాకు మాత్రం బాధగా ఉండదా చెప్పండి? రుద్రాణి, నేను ఈ విషయాలు చూసుకుంటాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నాకు నిద్ర పట్టడం లేదండి. మీరు మాత్రం స్నేహ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆవిడకేం చేయాలో తెలుసు కానీ మీరు రండి రుద్రాణి గారు. నీరజ గారు, చెయ్యి వదలండి. మీనాక్షి గారు, అసలు భరత్ని రుద్రాణి, నీకు అసలే హెల్త్ బాలేదు. వెళ్ళి నిద్రపో. నేనేం చేయాలో చేస్తాను. స్నేహ గురించి చెప్పినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు వెళ్ళింకా. అది కాదండి. రండి రండి, నేను చెప్తున్నా కదా, రండి. నాన్నా, కాసేపు ఆడుకుంటావా? ఆ, భానుమతి గారు పొద్దున్నే కారులో ఎక్కడికి బయలుదేరారు? ఏంటండి ఇంత అర్లీగా బయలుదేరారు? కోర్టుకు వెళ్ళాలి చంద్రిక. ఒకసారి ఆఫీస్కి వెళ్ళి కేసు ఫైల్ చూడాలి. అందుకే ఎర్లీగా వెళ్తున్నాను. అలాగే. అయ్యో జాగ్రత్త అండి. ఆ, పర్లేదులే చంద్రిక. యాండి, కన్నెందుకు అదురుతోంది? కాసేపు ఆగి మంచినీళ్ళు తాగి వెళ్ళొచ్చు కదా. ఏంటి చంద్రిక ఈ సెంటిమెంట్స్? ఏదో చూసుకోలేదు, తగిలి పడబోయాను. అయినా ఇలాంటి వాటిని నమ్ముతావా? అది కాదండి. ఇప్పటికే టైం అయింది చంద్రిక. జడ్జి గారి సంగతి నీకు తెలుసుగా. ఆయనకు అసలుకే ముక్కు మీద కోపం ఉంటుంది. ఒక్క పేపర్ తేడా వచ్చినా కేసుని డిస్మిస్ చేసేస్తారు. వస్తాను. బాయ్ బాయ్. చాలు, వెళ్ళండి. చూడు, నాన్నకి బాయ్ చెప్పు. టాటా చెప్పు. Bye. టాటా టాటా. నో, ఇది నిజం కాదు. ఆ వర్మ తప్పించుకోకూడదు. భరత్కేం కాకూడదు. అసలు అసలు భరత్ ఎలా ఉన్నాడు? నిద్రపో భరత్. నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను. నేనిక్కడికొచ్చిందే నీకోసం. నీ మీద ఈగ వాలినా నేనూరుకోను. ఆ వర్మగాడు నిన్ను తాకాలంటే ముందు నన్ను దాటి రావాలి. రానివ్వను. నీ దాకా రాకముందే
వాడి ప్రాణం తీస్తాను. రిలాక్స్ భరత్, హాయిగా నిద్రపో. నాకిప్పటికిప్పుడు నీలా మారిపోతే బావున్ను అనిపిస్తుంది. ఏ ఫీలింగ్స్ ఉండవు. ఆకలేసినా నిద్రొచ్చినా ఒక ఏడుపు, ఆనందం వస్తే ఒక నవ్వు. ఇది తప్ప మరే ప్రపంచమో తెలీదు. అలా ఉంటే ఎంత బాగుంటుందో. బుజ్జి, నీకా పాండా కావాలా? ఇదిగో పాండా. టాయ్ 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 టాయ్. చూడు 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 చూడు. ఓ, ఓ. తినాలని లేదంటే కంచం దగ్గరికి రాకముందే చెప్పేదాను అమ్మా. ఇలా కంచం ముందు నుంచి వచ్చేవు. దానికి ఏదో కారణం ఉంది. అదేంటో చెప్పమ్మా. అసలు నువ్వు చంద్రిక ఎలా ఉంటున్నారు? అసలు మీ ఇద్దరూ ఒకే గదిలో అయినా కలిసి ఉంటున్నారా? అమ్మా, మేము హ్యాపీగానే ఉన్నామమ్మా. ఏది మీరిద్దరూ ఆ గదిలో సంతోషంగా ఉంటున్నావని నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు. ఎవరిని మోసం చేస్తావురా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.